హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, హెచ్సిఎల్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. చెన్నై, బెంగళూరు లొకేషన్స్లో వెళ్తే వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారన్నమాట. గ్రాడ్యుయేట్ ట్రైనీ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఓపెనింగ్ చూసుకున్నట్లయితే 90 వరకు అయితే ఉన్నాయి. ఫ్రెషర్స్ ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో డెసిగ్నేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ట్రైనీగా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. గ్లోబల్ సర్వీస్ డెస్క్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ అనమాట. ఫ్రెషర్స్ టు 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. 2022, 2023, 2024 క్యాండిడేట్స్, ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో అంతేకాకుండా ఆల్ గ్రాడ్యుయేట్స్ అని ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎనీ డిగ్రీ చదువుకున్న వాళ్ళైనా సరే మీరు జాబ్స్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ప్రొవైడ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్క్ ప్రాబ్లమ్ డయాగ్నోసిస్, రిజల్యూషన్ వై టెలిఫోన్, ఈమెయిల్, చాట్ ఫర్ కస్టమర్స్ అండ్ యూజర్స్. సో కస్టమర్స్ అయితే మీరు ఫోన్ చేసి వాళ్ళ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ హార్డ్వేర్ రిలేటెడ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు టెలిఫోన్ కాల్స్ ద్వారా కానీ ఈమెయిల్స్ ద్వారా కానీ చాట్ ప్రాసెస్ ద్వారా కానీ వాళ్ళకి వెరీస్కి మీరు సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అడ్మినిస్ట్రేటర్ అండ్ ప్రొవైడ్ యూజర్ అకౌంట్ ప్రొవైజనింగ్, coordinate and manage relationships with vendor and support staff to provide hardware, software, network problem issues. సో ఏమైనా నెట్వర్క్ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఉన్నా మీరు వెంటనే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి స్టార్టింగ్లో మీకైతే కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత అయితే మిమ్మల్ని జాబ్స్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో స్కిల్ సెట్ రిక్వైర్డ్ చూసుకున్నట్లయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలనుకుంటే డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ సంబంధించి కంపల్సరీ మీకు ఎంఎస్ ఆఫీస్ పైన అడ్వాన్స్ లెవెల్లో స్కిల్స్ అయితే ఉండాలి. ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ సంబంధించి కానీ, ఎంఎస్ పవర్ పాయింట్ కానీ, ఎంఎస్ అవుట్లుక్ సంబంధించి కానీ, సో వీటన్నిటిపైన మీకు స్కిల్స్ అయితే కంపల్సరీ మీరు ట్రై చేయండి. సో దీనికి సంబంధించి ఇక ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.